హాయ్ ఎవ్రీవన్, మీ ఏసీఎల్ చినిగిందా? భయపడకండి, బాధపడకండి. సింపుల్ సర్జరీ ద్వారా మీ మోకాలు యొక్క స్ట్రెంగ్త్ అండ్ మూమెంట్ని రీగెయిన్ చేసుకోండి. ఇది మన హాస్పిటల్కి వచ్చిన ఒక 35-year-old ఫీమేల్ యొక్క ఎంఆర్ఐ రిపోర్ట్. దీంట్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది ఏసీఎల్ అండ్ లేటరల్ మెనిస్కస్ టేర్ అని. తినకు ఇది 6 months బ్యాక్ స్పోర్ట్స్ ఆడుతూ కింద పడి జరిగింది. సర్జరీలో స్పైనల్ అనస్థీషియా తర్వాత సైడ్ కన్ఫర్మ్ చేసుకొని ఇంట్రాఆప్గా స్టెబిలిటీ చెక్ చేస్తాము. దాని తర్వాత ఈ పేషెంట్కి బీపీటీపీ గ్రాఫ్ట్ తీద్దామని డిసైడ్ అయ్యాము. సర్జరీకి కావాల్సిన యొక్క బోనీ ల్యాండ్ మార్క్స్ అండ్ టెక్నిక్స్ మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. హార్వెస్ట్ అయిన తర్వాత బీపీటీపీ గ్రాఫ్ట్ చూడనికే ఇలా ఉంటుంది. దాని యొక్క లెంత్ మినిమం 7.5 centimeters కావాలి. గ్రాఫ్ట్ హార్వెస్ట్ చేసే మీన్ టైంలో మనం ఫెమరల్ అండ్ టిబియల్ టనల్స్ పాస్ చేసి ఈ గ్రాఫ్ట్ని ఫ్రమ్ ద టిబియల్ టనల్ టు ద ఫెమరల్ టనల్ పాస్ చేస్తాము. ఈ సర్జరీలో అన్నిటికంటే ఇంపార్టెంట్ స్టెప్ ఇదే. గ్రాఫ్ట్ పాసేజ్ తర్వాత పైన కింద స్క్రూస్తో బిగిస్తాము. పోస్ట్ సర్జరీ స్టెబిలిటీ మళ్ళీ చెక్ చేసుకుంటాము. ముందు చూపించిన వీడియోలో లేటరల్ మెనిస్కస్ హీల్ అయి ఉండే. సో మేము ఓన్లీ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ విత్ బీపీటీపీ గ్రాఫ్ట్ చేశాము. బీపీటీపీ గ్రాఫ్ట్ ఈ పేషెంట్లో ఎందుకు తీసుకున్నాము అంటే తను స్పోర్ట్స్ ఆడే వ్యక్తి, హీలింగ్ ఫాస్ట్గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఎ స్ట్రాంగర్ గ్రాఫ్ట్. బికాజ్ ఓన్లీ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ చేసాం కాబట్టి సెకండ్ డే నుంచే తనకు వాకింగ్, ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ ఆఫ్ నీ అండ్ క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ స్టార్ట్ చేశాం. థ్యాంక్ యూ.